వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. టుడే టాప్ 10 న్యూస్ చూద్దామా? బోలేబాబా ఆశ్రమంలోకి కేవలం మహిళలకు మాత్రమే ఎంట్రీ. వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు. తెలంగాణకు కొత్త డీజీపీ, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఆయన నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోగా నేడు అధికారిక ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉంది. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు. ఈ నేపథ్యంలో ఈ పథకం అమలు కోసం విధి విధానాల రూపకల్పనకై ప్రభుత్వం నేటి నుంచి వర్క్ షాప్లు ప్రారంభించనుంది. రేపే తెలంగాణ డిఎస్సి హాల్ టికెట్లు విడుదల కానుంది. హైదరాబాద్ ముస్లిం దంపతుల కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ముస్లిం మహిళలు కూడా విడాకుల తర్వాత భరణం పొందేందుకు అర్హులేనని తాజాగా తీర్పు చెప్పింది. ఏపీ ప్రజలకు శుభవార్త, అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ఆగస్టు 15న ముహూర్తం ఫిక్స్. అయితే టిఫిన్ భోజనం కేవలం 5 రూపాయలకే లభించనున్నట్లు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ చైర్మన్ భేటీ. ఆంధ్రప్రదేశ్ 60,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవలే తండ్రి కూతుళ్లపై అసభ్యకరమైన కామెంట్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ ని బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు. టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్, జైషా అధికారిక ప్రకటన. మహమ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలం మరియు ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు టాప్ 10 న్యూస్ చూశారు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వంశీ టీవీ ఛానల్.